అందరికైనా ముందుగా మొక్కేది ఎవరికి? తల్లికి. అనగా మనకు 9 మాసాల మోసి మనకు ప్రాణం పోస్తుంది కాబట్టి ప్రత్యక్ష దైవమైన మాతృదేవోభవ అంటే తల్లి. తల్లికి మించిన దైవం ఏది ఉండదు. కాబట్టి మనము ఎంత తల్లిని మంచి చూసుకుంటామో అంత మంచి ఆశీర్వాదము ఆమె మనకి ఇస్తుంది. కాబట్టి మనము మాతృదేవోభవ అని చెప్తాం. తర్వాత పితృదేవోభవ అంటే తండ్రి. మనకు జన్మనిచ్చేది తల్లి, మనను నడిపించేవాడు తండ్రి. తండ్రి అంటే పరమాత్ముడితో సమానం, విష్ణుమూర్తితో సమానం. ఆయన మన గురించి చాలా మంచిగా కోరుకుంటాడు. కాబట్టి పితృదేవోభవ. ఆచార్య దేవోభవ అంటే మనకు చదువు నేర్పిన వాడు గురువు. మీకు చదువు నేర్పించి ఇంత ప్రయత్నం చేసిన వాడు గురువు. తర్వాత అతిథి దేవోభవ. అతిథి దేవోభవ అంటే పురాతన కాలములో మన ఇంటికి ఒక అతిథి వస్తే అతిథిని పిలిపించి కాలు గడిపించి భోజనం చేసి పంపించేవాళ్ళం. అంటే అతిథి వచ్చి భోజనం చేసేదాకా మన ఇంట్లో మనం అన్నం మెతుకు కూడా ముట్టేవాళ్ళం కాదు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు అట్లా ఉంటుందా? లేదు. ఈ అతిథి వచ్చే ముందే మనం భోజనం మనం ఆయన ఎక్కడ వచ్చి రాక ముందే ఇంత టిఫినో భోజనం చేసేసుకుంటాం. కానీ శాస్త్ర ప్రకారంలో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనము అతిథి రాగానే ఒక చెంబు నీళ్ళు ఇస్తే చాలు, అది అంతే సంతోషం పడతారు. కాబట్టి అతిథి ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. దీని అతిథి దేవో భవ. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః అంటే మన ఇంట్లో ఒక్క బ్రాహ్మణుడికి భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్టు లెక్క. ఒక్క గోమాతకు మనము కూరగాయలు తినిపిస్తా అంటే ఆకుకూరగాయలు గోమాతకు ఏమైనా దారం పెడితే ఆ గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారు. ఆ 33 కోట్ల దేవతలకు మనము పూజ చేసినట్లు లెక్క. దేవాలయంలో స్థాని దేవుడు అది శివుడైనా కానీ, శ్రీరామచంద్రుడైనా కానీ, గ్రామ దేవతలైనా కానీ, ఏ దేవతలైనా కానీ మన స్థానంలో ఉన్నందువల్ల వాళ్ళని మనం దండం పెట్టుకోవాలి, ప్రతిరోజు పూజ చేయించుకోవాలి. కాబట్టి గ్రామ దేవత భ్యోర్మ. స్థాని దేవత గ్రామ దేవత అంటే మన గ్రామానికి రక్షించేవారు. సమృద్ధకాలీన నివారాగ్రహణ అత్యంత అనుకూల రావలసి తిరుస్తూ యజ్ఞోపత్రాన్ని దక్షిణాన్ని సమర్పయామి. సువర్ణాభరణాన్ని సమర్పయామి. బంగారం మీ దగ్గర ఏమైనా బంగారం ఉంటే గొలుసు కానీ, బ్రాస్లెట్ కానీ, ఉంగరాలు కానీ, ఏమైనా లాంగ్ చైన్స్ ఏమైనా ఉంటే కానీ అది స్వామివారి దగ్గర పెట్టేసేయాలి. అంటే స్వామివారికి సమర్పించాలి. తర్వాత మీరు తీసుకోకూడదు, అది మళ్ళా భక్తులకు చెందుతాయి. అదే సువర్ణాభరణార్థే అక్షరాన్ని సమర్పయామి. అక్షరానంద్రభ్యో నమః. అథ గంధ పుష్పాన్ని సమర్పయామి. ఒక పువ్వు తీసుకొని గంధంలో అద్ది, పసుపు కుంకుమలు అద్ది ఆ గంధం పువ్వు అక్కడ వేయండి. ఓం గంధద్వారాంధ్రాదర్శారద పుష్పాం గణేశ్వరే ఈశ్వరం సర్వభూతానాం తామిహో ప్రవేశ్యం సుగంధ చందనం రూపేణ గంధహారతి కుంకుమార్దిన పుష్పాన్ని సమర్పయామి. ఓం పుష్పై పూజయామి. శ్రీరామచంద్రుడు కాబట్టి ఒక 11 సార్లు పూలు వేయండి. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓ రఘునందన రూపాయ నమః. వేదవేద్యాయ నమః. పురుషోత్తమాయ నమః. పరమపురుషాయ నమః. ఏకస్వరూపాయ నమః. వేదవేద్యాంతనాయ నమః. అయోధ్యా ప్రణివాసాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణే నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమో నమః. ఓం సుధనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్రాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదక్షాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. దశరథపుత్రాయ నమో నమః. శ్రీరామచంద్రాయ నమో నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పార్థే అక్షతాన్ని పుష్పాన్ని సమర్పయామి. స్థాపిత ధూపమయామి. ప్రత్యక్షం స్థాపిత దీపం దర్శయామి. నైవేద్యం నివేదయామి. సర్వఫలాది నైవేద్యం నివేదనారి. సత్యం వరదే మృతవస్తు మృతవస్తు మృతవస్తు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం స్వానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమో నమః. నారీకేళబల
कदली बल रंभा बल शुक्रात् बल गुणात् बल सर्वात् बल नैवेद्यं निवेदयामि नैवेद्यार्थे दक्षिणे तांबूलं समर्पयामि ఇక్కడ నైవేద్యం ఎక్కించిన తర్వాత ఇక్కడ కూర్చున్న దంపతులు అందరూ కూడా ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా తలా ఒక 500 తీసుకొని దక్షిణ తాంబూలం పెట్టాలి వారికి ఇప్పుడు బాషింగ ధారణ ముహూర్తం బాషింగాలు శ్రీరామచంద్రుడికి సీతా అమ్మవారికి ముట్టించి కట్టడం జరుగుతుంది బాషింగాలు ఓం సర్వరుద్ధ్యా వేదదేవంగరిష్టాయాం యదా బ్రహ్మాండ మండలేకార్థం బోధనే వేదయో పరమాత్మనే నమో నమః సర్వే శ్రీధారణీ ముహూర్తకాలీనా నమానాం గ్రహణం అత్యంత అనుకూలతా ప్రసిద్ధిస్తూ హిరణ్యవర్ణామరణమహీం సువర్ణశ్వరేదాం చంద్రామరణమహీం లక్ష్మీం జాతవేదో మామామ జాతవేద లక్ష్మీగ్రామణీం యస్యామరణమహీం ఇందేహం కామరవృషానం అశ్వపూర్వారదామధ్యావసినా ప్రబోధనం శ్రీయం దేవీం వాసనమే కులే మాతరం పద్మే సదా పద్మవర్ణం अग्निर्मये भूतानां सर्वलोकानां एवं गरिष्ठायां नासिकधारण मुहूर्तं सुमुहूर्तस्तु समर्थकाले नानवानां ग्रहाणामत्यंत अनुकूलता प्रसिद्धिरस्तु తదాంగ పాదో ప్రక్షాళ్యాత్ ఇప్పుడు ఆ అక్షంతాలు భాషింగాలు కట్టారు కాబట్టి అక్షంతాలు వేయండి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కాలు కడగడం జరుగుతుంది అంటే పాదో ప్రక్షాళ్యాత్ డైరెక్ట్ పనిహలేలో పాదో ప్రక్షిస్తం బోధనే ప్రజాపదేవంగరిష్టాగ్ని దగ్గర ఉన్న కలశంలో ఆకు ఉంది కదా ఆకు తీసుకొని ఇట్లా స్వామివారికి అమ్మవారికి నీళ్ళు చిలికరేని తుమ్మి కాయకరా పానీ థోడా కాయాల లవాయల ఓం సమాయ కృతం దేవృద్ధయో ప్రణోదం సంభూతనే ప్రజాపద వృద్ధయా వేదసే బ్రహ్మాండ మండలే గార సంభదనేతి కోటి స్వరూపిణే ఆదిశేష సంబోధనే ప్రతికృతే శేషవాహన స్వరూపేణ ప్రతికృతం ఏవ గరిష్టాయాత్ర విష్ణు పరమాత్మనే నమో నమః ఆదిదేవతా ప్రదేవతాభ్యో నమో నమః ప్రతికృతే ఏవ గరిష్టాయాత్రే శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్రవేదాభ్యో నమః పాదో ప్రక్షాళ్యాత్ तदंग श्री सीतादेवीभ्यो नमो नमः समाय कृतं देव साक्षात् स्वरूपिणी गंगारूपिणी स्वरूपिणीना प्रीतर्थे श्रीमन्महाजनकस्य पुत्रिकी स्वरूपिणीना प्रीतर्थे पादो प्रक्षाल्यात् स्वर्णकाले नानवाना ग्रहाणामत्यंत अनुकूलता प्रसिद्धिरस्तु शुद्ध स्वरूपिण गंगे जुने जैवे कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले सन्निधां करो पादो प्रक्षाल्यात् तदांग देवेभ्यो नमो नमः श्रीमन्महा सीतारामचंद्रवरेण अंतर्पाद स्वरूपेण अतः अयं मुहूर्त अंतर्भाग మీ దగ్గరికి కిషన్ ఇంకొకరు అక్షంతలు పంచుతారు అక్షంతలు తీసుకోవాలి ఎడమ చేతిలో వేసుకోవాలి వీడు అష్టకాలు చదివేటప్పుడు ఒకటేసారి వేయకుండా మీరు కూర్చున్న దగ్గర నుంచే కొన్ని అక్షంతలు వేయాలి అట్లా 7 సార్లు అక్షంతలు వేయాలి मुहूर्तकालीना नमानां ग्रहाणां अत्यंत अनुकूलता प्रसिद्धिरस्तु हिरण्यवर्णामरणमहीं सुवर्णश्वरेदां चन्द्रामरणमहीं लक्ष्मीं जातवेदो मामाम जातवेद लक्ष्मीग्रामणीं यस्यामरणमहीं इन्देहं कामरवृषाणम् अश्वपूर्वारदामध्यावसिना प्रबोधनं श्रियं देवीं वासनमे कुले मातरं पद्मे सदा पद्मवर्णं अग्निर्मये भूतानां सर्वलोकानां वेदसे एवं गरिष्ठायां नासिकधारण मुहूर्तं सुमुहूर्तस्तु समर्थकाले नानवानां ग्रहाणामत्यंत अनुकूलता प्रसिद्धिरस्तु तदांग पादो प्रक्षाళ్యాత్ ఇప్పుడు ఆ అక్షంతాలు భాషింగాలు కట్టారు కాబట్టి అక్షంతాలు వేయండి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కాలు కడగడం జరుగుతుంది అంటే పాదో ప్రక్షాళ్యాత్ డైరెక్ట్ పనిహలేలో పాదో ప్రక్షిస్తం బోధనే ప్రజాపదేవంగరిష్టాగ్ని దగ్గర ఉన్న కలశంలో ఆకు ఉంది కదా ఆకు తీసుకొని ఇట్లా స్వామివారికి అమ్మవారికి నీళ్ళు చిలికరేని తుమ్మి కాయకరా పానీ థోడా కాయాల లవాయల ఓం సమాయ కృతం దేవృద్ధయో ప్రణోదం సంభూతనే ప్రజాపద వృద్ధయా వేదసే బ్రహ్మాండ మండలే గార సంభదనేతి కోటి స్వరూపిణే
ఆదిశేష సంబోధనే ప్రతికృత శేషవాహన స్వరూపేణ ప్రతిగతం గరిష్టాయాత్ర విష్ణు పరమాత్మనే నమో నమః ఆదిదేవతా ప్రదేవతాభ్యో నమో నమః ప్రతికృతే గరిష్టాయాతే శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్రవేదాభ్యో నమః పాదో ప్రక్షాళ్యాత్ సడంగ శ్రీ సీతాదేవిభ్యో నమో నమః సమాయ కృతం దేవి సాక్షాత్ స్వరూపిణి గంగారూపిణి స్వరూపిణీన ప్రీతర్థే శ్రీమన్మహాజనకస్య పుత్రికి స్వరూపిణీనామృతర్థే పాదో ప్రక్షాళ్యాత్ సువర్ణకాలే నానవానాగ్రహానమత్య ననుగుణదావృతిద్రస్తో శుద్ధస్వరూపిణ గంగే జునే జయవే కృష్ణే గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరి జలే సన్నిధాంకరం పాదో ప్రక్షాళ్యాత్ సదాంగదేవేభ్యో నమో నమః శ్రీమన్మహ సీతారామచంద్రవర అంతర్పాద స్వరూపేణ అత అయం ముహూర్త అంతర్పాట్ మీ దగ్గరికి కిషన్ ఇంకొకరు అక్షంతలు పంచుతారు. అక్షంతలు తీసుకోవాలి, ఎడమ చేతిలో వేసుకోవాలి. మీరు అష్టకాలు చదివేటప్పుడు ఒకటేసారి వేయకుండా మీరు కూర్చున్న దగ్గర నుంచే కొన్ని అక్షంతలు వేయాలి. అట్లా 7 సార్లు అక్షంతలు వేయాలి. లోకనే కల్పితాం దేవరుత్రియా వేదసే ఓం సర్వేశ్వరాణాం ప్రజాపతిరుత్రియః అంతర్బాణ స్వరూపేణ ప్రతిర్థే ఏవం గరిష్టాయాం శుద్ధం అతాత్ గంధహారతి కుంకుమార పుష్పారం సమర్పయామి. అంతర్పాట్ల హళద్ కుంకు లావా అంతరేరుద్రయోజసేవం గరిష్టాయాం శుద్ధం శ్రీమనందర దేవతాభ్యో నమో నమః అత గంధహారతి కుంకుమారక్షతాం పుష్పారం సమర్పయామి. నమస్కారం కరోమి. అత శ్రీమన్మహాదేవ దేవతాభ్యో దేవతాపర సర్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య వేద వేద్యాంత స్వరూపేణ దశరథ మహారాజ పుత్రస్య అత జానకీ స్వరూపిణివాసనేన అత దేవీభ్యో నమో నమః ప్రీతర్దేవం గరిష్టాయాం శుభదితో అంతర్వార స్వరూపేణ ప్రథమం గణపతి ఆరాధనం సభ్యం సంప్రదే నమో నమః. ఓం గణానాన్వా గణపతిగం మహామహే కవింగమేనామ భవస్వస్త్వా జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణదాన శృణ్వన్నాదమే శ్రీరసాదర శ్రీమన్మహాగంగణపతే నమో నమః. సర్వేశ్వరాం ప్రజాపతిం రుద్రయావదసే దేవదేవతా సర్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవతాం సర్వపేన మంగళాశుక భోజన ప్రారంభస్యాం. హరి ఓం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాని. స్వస్తే శ్రీ గణనాయకం గజముఖం భూరేశ్వరం సద్దదం బల్లాళో మురుడం వినాయకమఢం చింతామణి ధేవురాం లేన్యాద్రిం గిరిజాత్మజం సువరదం విఘ్నేశ్వరం ఓదరం గ్రామోరాంజన సంస్థితో గణపతిం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధానాని. గంగా సింధు సరస్వతి చ యమునా గోదావరి నర్మదా కావేరీ శరయో మహే గండకే పూర్ణ జలే సముద్ర సరితా పూర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధానాని. ఎవరు కూడా లేవద్దు, కూర్చునే దగ్గర నుంచి వేయండి. దయచేసి అమ్మా ఎవరు లేవద్దు. మీరు అక్షంతాలు వేసే టైం ఉంటుంది, ఇప్పుడే కాదు వేసేది. అక్షంతాలు ఇప్పుడే ఎవరు వేయకూడదు. మీకు మేము వేయమని చెప్పినామా? అందరూ వచ్చి ముందు చేస్తున్నారు.
भवते य एवं वेद योमाजननं वेद आजनरमान् भवते अग्निर अपामाजननम् आजनरमान् भवते योग्निराजननं वेद आजनरमान् भवते ओम अखिलांडकोटि ब्रह्मांड नायक राजाधिराज नवानांग अक्षतलेन మీరు అక్షతలేన్ అక్షరానందమ పుష్పమాల ధారణ ముహూర్త సుముహూర్తస్థ అక్షరాన్ సమర్పయామి అక్షరాన్ గరుడాభ్యో నమః నమస్కారం కరోమి सेकंड जा आधारा दोगा से पकड़ा था समर्थकाले राजमाना ग्रह नामस्य धनगोरदा प्रसिद्धस्तु पुष्पमाल धारण मुहूर्त सुमुहूर्त अस्तु नवानि ग्रहाणि यत्ते धनगोरदा प्रसिद्धस्तु तदांग कन्यादान मुहूर्त सुमुहूर्त अस्तु समर्थकाले राजमाना ग्रह अत्य धनगोरदा प्रसिद्धस्तु మనకి ఇక్కడ ఇప్పుడు श्री सीतारामचंद्र महामंगल नीरांजनम मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगल सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते मंगल नीरांजनम समर्पयामि अखिलांडकोटि ब्रह्मांड नायक देवादिदेव परमात्मने श्रीरामचंद्र वल्लभाभ्यो नमो नमः बोलो सिया रामचंद्र भगवान की बोलो सिया रामचंद्र भगवान की అందరూ దండం పెట్టుకోవాలి అక్కడి నుంచి అందరూ దండం పెట్టుకోవాలి మంగళసూత్రాన్ని బాజాది కొద్దిగా మంచిగా గట్టిగా వాయించాలి పెళ్లి బాజ వాయించండి పెళ్లి బాజ గట్టిగా మంచిగా వాయించండి ఓం సమర్థ కాళేనా నవానాం గ్రహణావత్య ధనగోలదా ప్రసిద్ధిరస్తు సమర్థస్య దేవానాం ప్రజాపతే రుద్రయా వేదసే ఏవం గరిష్టాయ సమర్థనే కాళేనా నవానాం గ్రహణావత్య ధనగోల ప్రజాపతే రుద్రయ లేచి భక్తులు గారికి చేపట్టండి లేవండి లేచి పట్టుకోండి ఓం మాంగళ్య ధారణ ముహూర్త గ్రహణావత్య ధనగోలదా ప్రసిద్ధిరస్తు ఓం సర్వమంగళ మాంగళ్య అమ్మా మరి ఇక్కడ మాంగళ్య ధారణమైంది కాబట్టి అక్షంతలు వేయండి ఇక్కడ మీరు ఓం సమర్థకాలినా నవానాగ్రహణాత్య ధనగోలదా ప్రసిద్ధిరస్తు సర్వమంగళ మాంగళ్య सर्वमंगल राजने नमोस्तुते मांगल्य धारण मुहूर्त सुमुहूर्त मुहूर्त कालिना नवानां ग्रहण अत्यधान गोलदा प्रसिद्धिरस्तु अत श्रीमन्वा श्री रामचंद्र स्वरूपिणी श्री सीता देविताभ्यो नमः अत कंकण धारण मुहूर्त గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా పోచారం గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం అభిషేకము కొట్టే చేయడం జరిగింది. ఇప్పుడు ఏమో సీతారామరావు వారి కళ్యాణం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. సహకరించిన మా పూజారం పెద్దలకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే మా పోచారం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే స్వామివారికి అభిషేకము, అనంతరము స్వామివారి తొట్లే, తదనంతరము గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అయితే దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా అనంతరం కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు, మా గ్రామ పెద్దలు, యువకులందరూ కూడా సమిష్టిగా ఉండి ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనమైన ఏర్పాటు చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటే యావత్ దేశము, మన రాష్ట్రము, గ్రామాలు అన్నీ కూడా మంచిగా పచ్చగా పాడి పంటలతోని, సూర్య సంపదతో అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది మా ఉద్దేశం. ఆ స్వామివారి కృపా కటాక్షంతో అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా పోచారం గ్రామం, మండల్ ఎడపల్లి, జిల్లా నిజామాబాద్, మా శ్రీ సీతారామాలయంలోని ఈరోజు స్వామివారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం ప్రతిసారి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా
చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మరియు మా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గారు మరియు కట్ట లక్ష్మయ్య గారు వారి బృందం గ్రామాభివృద్ధి కమిటీ వారందరూ కలిసి ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా పోచారం గ్రామ తరఫున మేమందరము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆడ